నెక్స్ట్ టాపిక్ ఫండమెంటల్ కట్ సెట్. సో ఫండమెంటల్ కట్ సెట్ అంటే ఏం లేదు, ఫర్ ఎ గివెన్ ట్రీ ఆఫ్ ఎ గ్రాఫ్ ద కట్ సెట్ దట్ కంటైన్స్ వన్ ట్వీక్ అండ్ రెస్ట్ లింక్స్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ కట్ సెట్. అంటే ఏదేని ఒక గ్రాఫ్ తీసుకొని ఆ గ్రాఫ్ నుంచి ఒక ట్రీని డ్రా చేసి ఆ ట్రీలో మినిమం ఒక ట్విగ్ రిమైనింగ్ 2 or more లింక్స్ వచ్చేటట్టు ఒక నోడ్ పాయింట్ దగ్గర మనం ఒక కట్ సెట్ని డ్రా చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఒక గ్రాఫ్గా నేను తీసుకున్నాను. ఈ గ్రాఫ్ని ట్రీగా కన్వర్ట్ చేశాను. ట్రీగా అంటే ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ట్రీస్లో నేను ఒక ప్రాబిలిటీ ఆఫ్ ట్రీని ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇందులో 1, 2, 3 నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఉన్నాయి. ఈ ట్విగ్స్ని మనం బ్రాంచెస్ అని కూడా అంటాము. నెక్స్ట్ 1, 2, 3 లింక్స్ ఉన్నాయి. ఈ 3 లింక్స్ ఏంటంటే జస్ట్ ఓపెన్ చేసేసిన అంటే రిమూవ్ చేసినటువంటి బ్రాంచెస్ అనమాట. ఈ లింక్స్ వల్లనే ఇది ట్రీగా కన్వర్ట్ అయింది అనమాట గ్రాఫ్ అనేటువంటిది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ ఆర్ అదర్వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్విగ్కి ఒక కట్ సెట్ని మనము డ్రా చేసుకుంటాం అనమాట. అంటే దీంట్లో మెయిన్ ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ ఈజ్ ఈక్వల్ టు ట్విగ్స్ ఆఫ్ ది గ్రాఫ్. గ్రాఫ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ట్విగ్స్కి ఈ కట్ సెట్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఎన్ని ట్విగ్స్ ఉన్నాయి? 1, 2, 3 ట్విగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ట్విగ్కి ఒక్కొక్క కట్ సెట్ పాసిబుల్ అయిందనమాట. ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ 2 అనేటువంటి నోడ్ ఉంది. 2 అనేటువంటి నోడ్ ఉన్నప్పటికీ ఈ 2 అనేటువంటి నోడ్కి మనం ఎట్లాంటి కట్ సెట్ డ్రా చేయము. ఎందుకు? అన్ని ట్విగ్సే, ఇక్కడ లింక్స్ ఏం లేవన్నమాట. సో కాబట్టి కనీసం ఒక ట్విగ్ ఉండాలి, రిమైనింగ్ అన్నీ కూడా లింక్స్ ఉండాలి. అట్లా ఉన్నట్లయితే మాత్రమే అది కట్ సెట్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక నోడ్ పాయింట్ ఉంది. ఈ నోడ్ పాయింట్ దగ్గర ఒక ట్విగ్, 2 లింక్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ అగైన్ ఈ థర్డ్ నోడ్ దగ్గర ఒక ట్విగ్, రిమైనింగ్ 2 వచ్చి లింక్స్ అనమాట. లింక్స్ ఎన్నైనా ఉండొచ్చు, అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎన్ని లింక్స్ అయినా ఉండొచ్చు. బట్ కానీ ట్విగ్ మాత్రము ఒక్కటే ఉండాలి. ట్విగ్ ఆర్ బ్రాంచ్ అనేటువంటిది మాత్రం ఒక్కటే ఉండాలన్నమాట. మళ్ళీ అగైన్ చూడండి, ఇక్కడ ఒక ట్విగ్ ఉంది, 2 లింక్స్ ఉన్నాయన్నమాట. టోటల్గా దీనికి ఎన్ని కట్ సెట్స్ వచ్చాయి? C1, C2, C3 3 కట్ సెట్స్ వచ్చాయి అన్నమాట. ఓకేనా? ఆ 3 కట్ సెట్స్ని మనం ఇక్కడ రాసాము. ద అబవ్ ఫిగర్ షోస్ హ్యావింగ్ 3 ట్విగ్స్. సో 3 ట్విగ్స్ ఏంటంటే BED అండ్ 3 లింక్స్ వచ్చి ACF. ఇందులోకి వెళ్ళి మొత్తం టోటల్గా 3 కట్ సెట్స్ C1 అండ్ C2 అండ్ C3 అనేటువంటి 3 కట్ సెట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. 3 కట్ సెట్స్ ఫామ్ అయితే ఆ 3 కట్ సెట్స్లో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. C1 అనేటువంటి కట్ సెట్లో ఒక B అనేటువంటి ట్విగ్ అండ్ A అండ్ C అనేటువంటి లింక్స్ ఉన్నాయన్నమాట. అండ్ C2 అనేటువంటి కట్ సెట్లో E అనేటువంటి ట్విగ్, AF అనేటువంటి లింక్స్ ఉన్నాయి. C3 అనేటువంటి కట్ సెట్లో D అనేటువంటి ట్విగ్, CF అనేటువంటి లింక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే ద నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ ప్రాబిలిటీ ఆఫ్ కట్ సెట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఇన్ ఏ గివెన్ గ్రాఫ్ అనమాట. సో ఎన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ పాసిబిలిటీ అవుతాయి ఒక ట్రీకి అనేటువంటిది అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ట్విగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? కట్ సెట్ మ్యాట్రిక్స్. కట్ సెట్ మ్యాట్రిక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఏదైతే మనం కట్ సెట్ డ్రా చేస్తామో ఆ కట్ సెట్కి ఒక మ్యాట్రిక్స్ ఫార్మేషన్ని డ్రా చేస్తాం. మ్యాట్రిక్స్ ఫార్మేషన్ అంటే రోస్ అండ్ కాలమ్స్ని తీసుకొని ఆ రోస్ అండ్ కాలమ్స్లో మనము మ్యాట్రిక్స్ ఫార్మేషన్ని ఫామ్ చేస్తాం. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ బేస్ చేసుకొని ఆ కట్ సెట్ మ్యాట్రిక్స్ని మనము డ్రా చేస్తాం అనమాట. అందులో ఆ కట్ సెట్ మ్యాట్రిక్స్లో కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే ఇట్ రిప్రజెంట్స్ ఓరియంటేషన్ ఆఫ్ ది బ్రాంచెస్ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ కట్ సెట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే మనం కట్ సెట్ తీసుకుంటామో ఆ కట్ సెట్లో ఓరియంటేషన్ని డ్రా చేసుకోవాలి. ఓరియంటేషన్ అంటే ఏంది? ఓరియంటేషన్ అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ డైరెక్షన్స్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఆర్ డైరెక్షన్స్ ఆఫ్ ది బ్రాంచెస్. ఓకేనా? సో నెక్స్ట్, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ
ఈ ఫస్ట్ నోడ్కి బి అనేటువంటిది ఇన్కమింగ్, సి అనేటువంటిది అవుట్ గోయింగ్, ఏ అనేటువంటిది అవుట్ గోయింగ్. ఈ అన్నిటిని మనం ఓరియంటేషన్ అంటే డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ డైరెక్షన్స్ని మనము ఓరియంటేషన్ అంటాం అనమాట. ఫస్ట్ పాయింట్ డైరెక్షన్స్ని డ్రా చేసుకోవడం. నెక్స్ట్ డైరెక్షన్స్ ఆఫ్ కట్ సెట్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ట్విగ్ ఆఫ్ ది ఫండమెంటల్ కట్ సెట్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే కట్ సెట్లో ఏదైతే మనకి ట్విగ్ ఉంటుందో, ట్విగ్ అంటున్నా బ్రాంచ్ అన్నా ఒకటే, ఆ ట్విగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్విగ్ సైడే మనం డ్రా చేసినటువంటి డైరెక్షన్ అనేటువంటిదే కట్ సెట్ డైరెక్షన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది ట్విగ్, ఇదొక ట్విగ్, ఇదొక ట్విగ్, మొత్తం 3 ట్విగ్స్, అలా 3 బ్రాంచెస్ ఉన్నాయి, 3 లింక్స్ ఉన్నాయి ఇందులో. ఈ ట్విగ్ యొక్క బీని చూసినట్లయితే బి యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ట్విగ్ యొక్క బి డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఈ C1 యొక్క కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా మనం అదే డైరెక్షన్లో డ్రా చేస్తాం అనమాట. ఇప్పుడు C1 డైరెక్షన్ చూడండి, అదే డైరెక్షన్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ ట్విగ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, ఈ సైడ్కి ఉంది. కాబట్టి C2 యొక్క కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఫోర్త్ నోడ్ దగ్గర మనం ఒక కట్ సెట్ డ్రా చేస్తాం, అది C3 కట్ సెట్. ఇక్కడ ఉన్నటువంటి ట్విగ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంది, అప్వర్డ్కి ఉంది. కాబట్టి ఈ రెండు సైడ్కి వెళ్ళినా ఇది మాత్రము ఇన్సైడ్కి అంటే అప్వర్డ్ డైరెక్షన్కి డైరెక్షన్ ఉందన్నమాట. అదే ఈ సెకండ్ పాయింట్. డైరెక్షన్ ఆఫ్ కట్ సెట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్విగ్ ఆఫ్ ది ఫండమెంటల్ కట్ సెట్. ట్విగ్ ఏది, ఇదే కదా ట్విగ్, ఆ డైరెక్షన్లోనే డ్రా చేస్తే ఆ డైరెక్షన్లో ఈ ట్విగ్ యొక్క డైరెక్షన్లోనే డ్రా చేయాలన్నమాట ఈ కట్ సెట్ యొక్క డైరెక్షన్. సో ఏ ట్విగ్ని మనం బేస్ చేసుకొని కట్ సెట్ని డ్రా చేస్తామో ఆ ట్విగ్ యొక్క డైరెక్షన్లోనే ఆ కట్ సెట్ యొక్క డైరెక్షన్ని డ్రా చేయాలి. ఇప్పుడు ఈ C2 అనేటువంటి కట్ సెట్ని డ్రా చేసామో ఈ C2 అనేటువంటి కట్ సెట్ని ఈ అనేటువంటి ట్విగ్ని ఆధారంగా చేసుకొని డ్రా చేసాం అనమాట. సో కాబట్టి ఈ అనేటువంటి కట్ సెట్ ఈ అనేటువంటి ట్విగ్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఈ C2 యొక్క కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో డ్రా చేసాం. ఇక్కడ బి అనేటువంటి ట్విగ్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ C1 అనేటువంటి కట్ సెట్ని డ్రా చేసాం. కాబట్టి బి యొక్క డైరెక్షన్లోనే అంటే బి అనేటువంటి ట్విగ్ యొక్క డైరెక్షన్లోనే C1 అనేటువంటి కట్ సెట్ని కూడా మనం డ్రా చేసాం. ఇక్కడ ఈ దీంట్లో వచ్చి డి అనేటువంటి ట్విగర్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ C3 అనేటువంటి కట్ సెట్ని డ్రా చేసాం. కాబట్టి దాని యొక్క డైరెక్షన్ కూడా డి యొక్క డైరెక్షన్లోనే ఆ C3 యొక్క కట్ సెట్ యొక్క డైరెక్షన్ కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో మనకి 3 టైప్స్ ఆఫ్ నెంబర్స్ వస్తాయన్నమాట. అంటే న్యూమరికల్ నెంబర్స్ 3 నెంబర్స్ వస్తాయి. ఒకటి ఎన్ని అంటే 0, ఇంకొకటి -1, ఇంకొకటి +1. +1 ఎప్పుడు వస్తుంది అంటే మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో డైరెక్షన్ ఆఫ్ బ్రాంచ్ ఇన్ ఏ కట్ సెట్ డైరెక్షన్. అంటే ఏదైతే బ్రాంచ్ యొక్క డైరెక్షన్ అనేది కట్ సెట్ యొక్క డైరెక్షన్లోనే ఉంటే అది +1 అవుతుంది అనమాట. ఓకేనా. ఇంకా సెకండ్ దాంట్లోకి వచ్చేటప్పటికి కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఒక రకంగాను బ్రాంచ్ యొక్క డైరెక్షన్ ఇంకొక రకంగా ఆపోజిట్లోనూ ఉంటే అప్పుడు మైనస్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఈ పర్టికులర్ కట్ సెట్ C1 అనేటువంటి కట్ సెట్ని తీసుకున్నట్లయితే ఈ బి అనేటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో అది సేమ్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి దానికి ప్లస్ అనేటువంటిది వస్తుంది అనమాట. +1 అనేది వస్తుంది. ఇప్పుడు ఏ చూడండి, ఈ C1 యొక్క కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది. ఏ యొక్క లింక్ యొక్క డైరెక్షన్ అనేటువంటిది ది కట్ సెట్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంది. కాబట్టి దీనికి ఏ అనేటువంటి దానికి -1 వస్తుంది అనమాట. ఇంకా రిమైనింగ్ 0 ఏదైతే ఉందో ఏ బ్రాంచెస్ అయితే కనెక్ట్ అయ్యి లేవో అంటే ఈ కట్ సెట్కి చూడండి, ఏ అనేటువంటి బ్రాంచ్, బి అనేటువంటి బ్రాంచ్, సి అనేటువంటి బ్రాంచ్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఈ కట్ సెట్ 1కి. రిమైనింగ్ బ్రాంచెస్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కన్సిడరేషన్లోకి రావన్నమాట ఈ కట్ సెట్ 1కి. సో ఈ ఏ, బి అండ్ సిని మాత్రమే మనం న్యూమరికల్ నెంబర్లో రాసుకొని రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి 0 తీసుకుంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ఈచ్ ఫండమెంటల్ కట్ సెట్ రిప్రజెంట్స్ అన్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. అది నెక్స్ట్ వన్. కట్ సెట్ అండ్ టై సెట్స్ ఆర్ డ్యూయల్ ఈచ్ అదర్. కట్ సెట్ టై సెట్ రెండు కూడా డ్యూయల్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏదైతే మన చాప్టర్ ఏదైతే ఉందో ఈ చాప్టర్లో టై సెట్ అనేటువంటిది లేదు. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, కట్ సెట్ అండ్ టై సెట్స్ ఆర్ డ్యూయల్ టు ఈచ్ అదర్.
ఇప్పుడు ఈ గ్రాఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. దానికి ఇక్కడ ఒక ట్రీని డ్రా చేసి దాంట్లో నేను C1, C2, C3 అనేటువంటి కట్ సెట్ని బేస్డ్ ఆన్ మన కట్ సెట్ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్స్ ఆధారంగా ఇక్కడ C1, C2, C3 అనేటువంటి 3 కట్ సెట్స్ని నేను తీసుకున్నాను. దానికే మనం మ్యాట్రిక్స్ ఫార్మేషన్ని డ్రా చేస్తున్నాం. ఇక్కడ C1, C2, C3 అనేవి 3 కట్ సెట్స్. అందులోకి వెళ్ళి 3 ట్విగ్స్ 3 లింక్స్ ఉన్నాయి. BDE అనేవి ట్విగ్స్, CFA అనేటువంటి లింక్స్. దాంట్లో C1 యొక్క కట్ సెట్లో B అనేటువంటి ట్విగ్, A అండ్ C అనేటువంటి లింక్స్ ఉన్నాయి. C2 కట్ సెట్లో మాత్రము E అనేటువంటి ట్విగ్, A అండ్ F అనేటువంటి లింక్స్ ఉన్నాయి. C3 కట్ సెట్లో మాత్రము D అనేటువంటి ట్విగ్, C అండ్ F అనేటువంటి లింక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఆఫ్ ది ట్రీ. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కండిషన్లో, ఎన్ని నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కట్ సెట్స్ పాసిబిలిటీ అవుతాయి అనమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ ప్రతి ఒక్క ట్విగ్ని ఆధారంగా చేసుకొని కట్ సెట్ని మనం డ్రా చేస్తాం అనమాట. అంటే మినిమం ఒక కట్ సెట్, రిమైనింగ్ అన్నీ కూడా లింక్స్ ఉండేటట్టు చూసుకొని మనం ఒక కట్ సెట్ని డ్రా చేస్తాం ఇక్కడ. సో కాబట్టి ఇది కండిషన్. ఇప్పుడు చూడండి కట్ సెట్ మ్యాట్రిక్స్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు C1 అనేటువంటి కట్ సెట్ ఏదైతే ఉందో ఆ C1 అనేటువంటి కట్ సెట్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే C1 అనేటువంటి కట్ సెట్లో T అనేటువంటి అది B అనేటువంటి ట్విగ్, A అండ్ C అనేటువంటి లింక్స్ మాత్రమే ఈ C1 కట్ సెట్ అనేటువంటిది కలిగి ఉందన్నమాట. సో ఇప్పుడు B అనేటువంటిది కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో అదే డైరెక్షన్లో ఉంది కాబట్టి అది +1 అవుతుంది అనమాట. B అనేటువంటిది +1 అయింది. కట్ సెట్ 1కి B అనేటువంటిది +1 అయింది. ఇప్పుడు రిమైనింగ్ ఏది ఉంది, లింక్స్ 2 ఉన్నాయి. ఆ లింక్స్ ఏంది, A అండ్ C. A అండ్ C వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, A అనేటువంటిది కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉంటే A అనేటువంటి డైరెక్షన్ దానికి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు C కూడా అంతే, కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉంటే దాని C అనేటువంటి డైరెక్షన్ ఆపోజిట్లో ఉందన్నమాట. సో కాబట్టి ఈ 2 మైనస్ అవుతాయి. A అండ్ C అనేవి మైనస్లు అవుతాయి. ఇంకా DEF అనేటువంటిది ఈ కట్ సెట్ 1లో ఎక్కడ టచ్ అవ్వలేదు. B అండ్ D అండ్ F అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి C1 కట్ సెట్. సో A, B, C ఈ 3 మాత్రమే కట్ సెట్ C1లో టచ్ అయి ఉన్నాయి. రిమైనింగ్ 3 అనేటువంటివి టచ్ అయ్యలేవు కాబట్టి ఆ రిమైనింగ్ 3ని నేను 0 పెట్టాను అనమాట. ఇప్పుడు C2 చూద్దాం. C2లో ఏమేమి ఉన్నాయి, C2లో E, F, A అనేటువంటి 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. E అనేటువంటిది సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అది పాజిటివ్ +1 అవుతుంది. F అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. A అనేటువంటిది సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి A అనేటువంటిది ప్లస్ అవుతుంది, F అనేటువంటిది మైనస్ అవుతుంది. అంటే A అండ్ E అనేవి +1, F అనేటువంటిది మైనస్. A అండ్ E అనేటువంటిది ప్లస్ అండ్ F అనేటువంటిది మైనస్. రిమైనింగ్ టచ్ అవ్వట్లేదు కాబట్టి రిమైనింగ్ 3 కూడా అంటే B అండ్ C అండ్ D అని కూడా 0 అవుతాయి. ఇప్పుడు C3 అనేటువంటి కట్ సెట్ చూద్దాం. C3 అనేటువంటి కట్ సెట్ ఇది. C3 అనేటువంటి కట్ సెట్లో C ఉంది, F ఉంది, D ఉంది. D అనేది అదే డైరెక్షన్లో ఉంది కాబట్టి +1 అవుతుంది. తర్వాత C అండ్ F అనేవి కూడా ఈ 2 కూడా ఈ C3 అనేటువంటి కట్ సెట్కి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి అవి మైనస్లు అవుతాయి అన్నమాట. సో కాబట్టి చూడండి, C అనేటువంటిది -1, F అనేటువంటిది -1, ఓన్లీ D మాత్రమే 1, రిమైనింగ్ అన్నీ కూడా 0. ఇది కట్ సెట్ మ్యాట్రిక్స్.